హాయ్ స్టూడెంట్స్, ఇండియన్ పాలిటీ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, రాష్ట్రపతి ఇష్టం ఉన్నంత కాలం పదవిలో ఉండేవారు ఎవరు? రాష్ట్రపతి ఇష్టం ఉన్నంత కాలం పదవిలో ఉండేవారు ప్రధానమంత్రి. ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన మొదటిసారిగా ఏ రాష్ట్రంలో విధించారు? ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన మొదటిసారిగా ఏ రాష్ట్రంలో విధించారు? పంజాబ్లో. ఈ కింది వానిలో ఏ బిల్లులను బడ్జెట్తో కలిపి పార్లమెంట్లో ప్రవేశపెడతారు? ఈ కింది వానిలో ఏ బిల్లులను బడ్జెట్తో కలిపి పార్లమెంట్లో ప్రవేశపెడతారు? ఆర్థిక బిల్లు, కాంటింజెన్సీ బిల్లు. రాష్ట్రపతి జీతభత్యాల గురించి కింది వానిలో సరికానిది ఏది? రాష్ట్రపతి జీతభత్యాల గురించి కింది వానిలో సరికానిది ఏది? ఫస్ట్ సరైన ఏవో చూద్దామండి. పార్లమెంట్ ఆమోదం అవసరం లేదు. రాష్ట్రపతి జీతభత్యాలకు పార్లమెంట్ ఆమోదం అవసరం లేదు. ఇది కరెక్ట్ అండి. బడ్జెట్లో ప్రత్యేకంగా చూపబడుతుంది. రాష్ట్రపతి జీతభత్యాలు బడ్జెట్లో ప్రత్యేకంగా చూపబడతాయి. నెక్స్ట్, సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్, కరెక్ట్ కానిది, రాష్ట్రపతి జీతభత్యాల గురించి కింది వానిలో సరికానిది ఏది? ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో జీతభత్యాలు తగ్గిస్తారు. ఇది రాంగ్ అండి. ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో జీతభత్యాలు తగ్గించడం అనేది రాంగ్. భారత రాష్ట్రపతి ఎన్నిసార్లు ఆ పదవికి పోటీ చేయవచ్చు? భారత రాష్ట్రపతి ఎన్నిసార్లు ఆ పదవికి పోటీ చేయవచ్చు? ఎన్నిసార్లు అయినా. రాష్ట్రపతిచే నియమించబడని వారు ఎవరు? రాష్ట్రపతిచే నియమించబడని వారు ఎవరు? లోక్సభ స్పీకర్. భారత రాజ్యాంగంలో పేర్కొన్న అంశాల ప్రకారం ఈ కింది వానిలో సరికానిది ఏది? భారత రాజ్యాంగంలో పేర్కొన్న అంశాల ప్రకారం కింది వానిలో సరికానిది ఏది? కేంద్రపాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తారు. భారత రాజ్యాంగంలో పేర్కొన్న అంశాల ప్రకారం కింది వానిలో సరికానిది ఏది? కేంద్రపాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తారు. రాంగ్ ఇది. నెక్స్ట్, ఒకే వ్యక్తి రెండు రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేయకూడదు. రాజ్యసభ, లోక్సభలు కలిపి రాష్ట్రపతి ఎంతమందిని నామినేట్ చేస్తారు? రాజ్యసభ, లోక్సభలకు కలిపి రాష్ట్రపతి ఎంతమందిని నామినేట్ చేస్తారు? 14 మందిని. రాష్ట్రపతి పాలన ఉన్న రాష్ట్రంలో ఆ రాష్ట్రంకు సంబంధించిన బడ్జెట్ను అమలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతి పాలన ఉన్న రాష్ట్రంలో ఆ రాష్ట్రంకు సంబంధించిన బడ్జెట్ను అమలు చేసే అధికారం లోక్సభకు ఉంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉండి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే హక్కు లేనిది ఏది? ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉండి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే హక్కు లేనిది ఎవరికి? పార్లమెంట్లోని నామినేటెడ్ సభ్యులకి. జనవరి 1, 2014న అమల్లోకి వచ్చిన లోక్పాల్ పరిధిలోకి ఎవరు వస్తారు? జనవరి 1, 2014న అమల్లోకి వచ్చిన లోక్పాల్ పరిధిలోకి ఎవరు వస్తారు? లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్రాల శాసనసభ సభ్యులు. నెక్స్ట్, భారతదేశంలో ముస్లిం మహిళా ముఖ్యమంత్రులు కింది వారిలో ఎవరు? భారతదేశంలో ముస్లిం మహిళా ముఖ్యమంత్రులు ఈ కింది వారిలో ఎవరు? సైదా అన్వర్ తైమూర్, మహబూబా ముఫ్తీ. కింది వాటిని జతపరచండి. ఫస్ట్, ఇందిరాగాంధీ, గరీబీ హఠావో. రాజీవ్ గాంధీ, బికారీ హఠావో. లాల్ బహదూర్ శాస్త్రి, జై జవాన్ జై కిసాన్. పివి నరసింహారావు, దేశ్ బచావో దేశ్ బనావో. పివి నరసింహారావు ఎవరండి? దేశ్ బచావో దేశ్ బనావో. ఇందిరాగాంధీ, గరీబీ హఠావో. రాజీవ్ గాంధీ, బికారీ హఠావో. పివి నరసింహారావు, జై జవాన్ జై కిసాన్. ఇవ్వండి ఈ వీడియోలోని ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని ఇండియన్ పాలిటిక్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.